తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఎల్లుండి జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బడా నిర్మాతలు, చోటా నిర్మాతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పోలింగ్ డే సమీపిస్తున్న వేళ చిన్న నిర్మాతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీ మొత్తం ఒకరి చేతుల్లోనే ఉందని ఆరోపించారు నిర్మాత ప్రసన్న కుమార్. టికెట్ల రేట్లు పెరిగేలా బడా నిర్మాతలు చేసుకోగలిగారన్నారు. చిన్న నిర్మాతలకు థియేటర్లు ఇవ్వడం లేదని, బెనిఫిట్ షోలు కూడా చిన్న సినిమాలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడా నిర్మాతల చేతుల్లో ఉన్న థియేటర్లను చిన్న సినిమాల షో కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా చిన్న నిర్మాతలకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తే ఫిలిం ఛాంబర్ అప్పగించేందుకు, పోటీ నుంచి విరమించేందుకు తాము సిద్ధమన్నారు ప్రసన్న కుమార్. చిన్న సినిమాలు బతకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా టికెట్ రేట్లు పెంచను అన్న మాటని కూడా మార్పించి చేంజ్ చేసి టికెట్ రేట్లు పెంచిపించారు. మీరు ఒక పని చేయండి, టికెట్ రేట్లు పెంచమనండి. ఈ QBFOBXD జీరో చేసామని చెప్పండి. చిన్న సినిమాల ప్రొడ్యూసర్లకి థియేటర్లు కూడా మీ కింద లీజులో ఉన్నాయి కదా, ఇస్తామని చెప్పండి. ఇవన్నీ చెప్పండి, ఇవన్నీ చెయ్యండి, చేసి చూపించండి. చూపించిన రోజున మేమందరం స్వచ్ఛందంగా వాళ్ళకి ఛాంబరు, కౌన్సిల్ అప్పచెప్పేయడానికి మేము రెడీ. పద్మాలయ పక్కన స్థలం ఉంది, రేవంత్ రెడ్డి గారికి చెప్పండి. చెప్తే ఈ పాటికి అసలు అది అక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యేది కదా. ఏంటిగా ఈ ఐకానిక్ బిల్డింగ్ ఇప్పుడే గుర్తుకొస్తుంది. ఎలక్షన్ టైంలోనే ఐకానిక్ బిల్డింగ్ గుర్తుకొస్తుంది, ఎలక్షన్ టైంలోనే QBFOBXDలు గుర్తుకొస్తాయి, ఎలక్షన్ టైంలోనే చిన్న ప్రొడ్యూసర్లు థియేటర్లు గుర్తుకొస్తాయి. ఎలక్షన్ టైంలో ఇప్పుడు 5 షోల్లో మిడిల్ ఆఫ్ ది షో కంపల్సరీ చిన్న సినిమా అనుకున్నాం. ఏం చేసాం? మీ కింద QBFOలు మేము జీరో చేసేస్తున్నాం. మీకున్న థియేటర్లో మేము చిన్న సినిమాలు వేసేస్తున్నాం. మీకున్నవి ఏదైతే ఉన్నాయో అవి మేము చేస్తున్నామని చెప్పండి. ఈ నిమిషం మేము మానేసాం. వెరీ క్లియర్, దీంట్లో డౌట్ ఎక్కర్లేదు. ఎవరికి ఇక్కడ పదవి